ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కనగిరి ఆర్టీసీ డిపో సమీపంలోని పెట్రోల్ బంకును పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించిన ఆయన రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కేంద్రంతో సమన్వయం చేసి సరఫరా చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫర్, మడతల కస్తూరి రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగసాని హుస్సేన్ రెడ్డి, బలరామిరెడ్డి, సావిత్రి, యక్కంటి శ్రీనివాసులు రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలతో మొన్న జరిగినటువంటి 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్ల తర్వాత ఆయిల్ రేట్లు పెంచుతున్న క్రమంలో వీళ్ళు స్టాకు పెట్టేసుకొని వాహనదారుల్ని, రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఆయిల్ కొట్టకుండా 100కు 200 రూపాయలకి పొలాలు ఇవ్వడం, భూములు అమ్మడం, వాళ్ళ గుత్తేదారులకి మెడికల్ కాలేజీలు అమ్మడం, అలాగే ఇప్పుడు ఇటువంటి ఆయిల్ కూడా వాళ్ళ కృత్రిమంగా ఈ సమస్యను సృష్టించి వాళ్ళ ప్రభుత్వం స్వానుభూతి పరులకు అమ్ముకోవడం, వాళ్ళని తర్వాత అమ్ముకోమని చెప్పడం, ఇలా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. రాబోయే రోజులు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆయిల్ కొరతను సృష్టించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇలా జరగకుండా ప్రజలకు ఎంతో మేలు చేసి పోవాల్సిందిగా కోరుకుంటూ జై జగన్.